నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వెంట్రుకలపై ఒక 20 నిమిషాలు ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి. ఉంగరాల జుట్టు కూడా స్ట్రైట్ గా మారిపోతుంది. ఫ్రెండ్స్, ఎప్పుడైతే పార్టీ లేదా ఫంక్షన్స్ కి వెళ్లే ముందుగా చాలా మంది పార్లర్స్ కి వెళ్లి హెయిర్ ని స్ట్రైట్నింగ్ చేయించుకుంటూ ఉంటారు. అందుకే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 20 నిమిషాల్లో వంకర్లుగా పిచ్చి పిచ్చిగా మారిపోయిన మీ జుట్టుని ఇంట్లోనే స్ట్రైట్ గా మార్చే అద్భుతమైన రెమెడీ గురించి చెబుతాను. మరియు దీన్ని రెగ్యులర్ గా అప్పుడప్పుడు ఉపయోగిస్తూ ఉంటే మీ జుట్టు స్ట్రైట్ గా మారడంతో పాటు మంచి షైనింగ్ తో మెరుస్తుంది. దీనివల్ల మీరు ఎలాంటి హెయిర్ స్టైల్ అయినా మీరు ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఆ చిట్కా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? అయితే అంతకంటే ముందుగా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం చేయడానికి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఫ్రెండ్స్, హెయిర్ స్ట్రైట్నింగ్ పేస్ట్ తయారు చేసుకోవడానికి మనకు ముందుగా కావాల్సిన పదార్థం ఈ పిండి. ఫ్రెండ్స్, ఇది బియ్యపిండి. బియ్యపిండిలో స్టార్చ్ శాతం అధికంగా ఉంటుంది. ఈ స్టార్చ్ మన జుట్టుని స్ట్రైట్ గా మార్చడానికి సహాయపడుతుంది. దీనికోసం మీరు మీ ఇంట్లో ఉండే బియ్యం తీసుకొని వాటిని మెత్తగా గ్రైండ్ చేసి పౌడర్ లా తయారు చేసుకొని పలుకులు ఏమీ లేకుండా జల్లించుకొని ఒక కప్పులోకి తీసుకోండి. ఈ విధంగా ఒక కప్పు బియ్యపిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 లేదా 3 స్పూన్ల మోతాదులో బియ్యపిండిని తీసుకోండి. అయితే ఇక్కడ నేను ఒక 2.5 స్పూన్ల మోతాదులో ఈ బియ్యపిండిని తీసుకున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా 2.5 స్పూన్ల బియ్యపిండిని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం 1 గ్లాసు పాలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాసు పాలు మొత్తం ఈ బౌల్లో పోయాలి. ఒకవేళ మీరు ఎక్కువ మోతాదులో ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి అంటే చెప్పిన క్వాంటిటీ కంటే 2 రెట్లు అధికంగా తీసుకోండి. లేదా తక్కువగా చేసుకోవాలి అనుకుంటే చెప్పిన మోతాదులో సగం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఈ బౌల్ పెట్టి గ్యాస్ లో ఫ్లేమ్ మీద ఉంచి ఉడికించుకోవాలి. అయితే ఉడుకుతున్నంత సేపు 1 స్పూన్ సహాయంతో ఈ మిశ్రమాన్ని కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే బియ్యపిండి అడుగున అంటుకుపోతుంది. ఎప్పుడైతే పాలు బాగా మరిగిపోతాయో అప్పుడు ఈ మిశ్రమం ఒక పేస్ట్ లా తయారవుతుంది. ఈ విధంగా క్రీమ్ లా తయారైన తర్వాత వెంటనే గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. అయితే ఫ్రెండ్స్, మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఈ తయారు చేసుకునే పేస్ట్ మరీ పలచగా ఉండకుండా చూసుకోండి. ఒక నార్మల్ క్రీమ్ టెక్స్చర్ ఉండేటట్టుగా చూసుకోండి. దీనికోసం మీరు కావాలి అనుకుంటే మీరు ఉపయోగించే పాలు తక్కువ లేదా ఎక్కువ మోతాదులో సరిచూసుకొని కలుపుకోండి. ఇప్పుడు మీ జుట్టుకి సరిపోయేంత ఈ క్రీమ్ ఒక ఖాళీ బౌల్లోకి తీసుకోండి. ఇక్కడ నేను ఒక 3 స్పూన్ల మోతాదులో క్రీమ్ తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు చివరిగా ఇందులో మనం ఆలివ్ ఆయిల్ కలుపుకోవాలి. ఆలివ్ ఆయిల్ లో హై యాంటీ ఆక్సిడెంట్ శాతం అధికంగా ఉండటం వల్ల ఇది మన స్కాల్ప్ తో పాటు మన హెయిర్ హెల్త్ ను కూడా మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే మన జుట్టు అందంగా షైనింగ్ గా మెరవాలి అంటే జుట్టు ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. దీనికోసం మీరు 1 స్పూన్ మోతాదులో ఈ ఆలివ్ ఆయిల్ ని ఈ మిశ్రమంలో కలపండి. ఇప్పుడు 1 స్పూన్ సహాయంతో ఈ రెండిటిని బాగా కలిసిపోయేటట్టుగా కలపండి. చూసారుగా ఫ్రెండ్స్, మన రెమెడీ తయారైపోయింది. ఈ రెమెడీ మీ హెయిర్ ని స్ట్రైట్నింగ్ చేయడంతో పాటు మీ జుట్టుని స్మూత్ గా కూడా మారుస్తుంది. ఉంగరాలు లేదా వంకరగా ఉన్న మీ జుట్టు అందంగా స్ట్రైట్ గా మారుతుంది. అయితే దీన్ని మీరు ఎలా ఉపయోగించాలి అంటే ముందుగా మీరు మీ హెయిర్ పైన ఆయిల్ లేదా ఏదైనా హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అప్లై చేసి ఉంటే హెయిర్ వాష్ చేసుకొని ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. ముందుగా మీ జుట్టుని చిన్న చిన్న పార్టీషన్స్ చేసుకొని ఈ క్రీమ్ ని మీ చేతి వేళ్ల సహాయంతో జుట్టు మొదళ్ల నుంచి చివరి వరకు మొత్తం అప్లై చేయండి. ఈ విధంగా మీ జుట్టు మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఒక 20 నిమిషాలు ఈ క్రీమ్ ని మీ జుట్టు పైన అలా వదిలేయాలి. 20 నిమిషాల తర్వాత సాధారణమైన నీళ్లతో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి. రెగ్యులర్ గా ఈ రెమెడీ మీరు ఉపయోగిస్తూ ఉంటే కొంతకాలానికి మీ జుట్టు స్ట్రైట్ గా స్మూత్ గా అలాగే షైనింగ్ తో మెరిసిపోతుంది. మీరు కావాలి అనుకుంటే వారానికి ఒక 3 సార్లు ఈ రెమెడీ ఉపయోగించవచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఈ టిప్ చక్కగా ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే ఇది పూర్తి శాతం న్యాచురల్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మరి మీరు కూడా ఈ రెమెడీ తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేయండి. మరో కొత్త లేటెస్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్. బై బై ఫ్రెండ్స్.